ఫ్రెండ్స్, మహేంద్ర, బజాజ్, టీవీఎస్, పియాజో యొక్క కాంపిటీటర్ మార్కెట్ లోకి వచ్చేసింది ఏలర్ మోటార్ తరపున నియో హై రేంజ్ పేరుతో. రీసెంట్ గా ఏలర్ మోటార్ తన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షాల కోసమని హై సిటీ పవర్డ్ బై ఏలర్ మోటార్ అనే సబ్ బ్రాండ్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ నేమ్ ని రీబ్రాండ్ చేయడం జరిగింది నియో బై ఏలర్ పేరుతో. అయితే ఈ కొత్త సబ్ బ్రాండ్ లో ఏలర్ మోటార్ 2 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షా మోడల్స్ ని ఆఫర్ చేస్తుంది. అందులో పాతది వచ్చేసి ఏలర్ హై సిటీ మరియు ఇప్పుడే కొత్తగా లాంచ్ అయిన నియో హై రేంజ్. ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య డిఫరెన్స్ ఏముందో దాని తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పాత ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నియో హై సిటీ ఏదైతే ఉందో అందులో 2 వేరియంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి హై సిటీ మ్యాక్స్ టాప్ ఎండ్ వేరియంట్, హై సిటీ ప్లస్ బేస్ వేరియంట్, మరియు ఇప్పుడే లాంచ్ అయిన నియో హై రేంజ్ లో 3 డిఫరెంట్ వేరియంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నియో హై రేంజ్ మ్యాక్స్ టాప్ ఎండ్ వేరియంట్, నియో హై రేంజ్ ప్లస్ మిడ్ వేరియంట్ మరియు నియో హై రేంజ్ బేస్ వేరియంట్. అయితే ఈ 3 వేరియంట్ లో ఏం డిఫరెంట్ ఉందో మనం వీడియోలో ముందు తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్స్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, నియో హై రేంజ్ లో 3 డిఫరెంట్ వేరియంట్లు అయితే వస్తున్నాయి, కానీ బేసిక్ స్పెసిఫికేషన్ దాదాపుగా సేమ్ టు సేమ్ ఉండబోతున్నాయి. అయితే ఈ అన్ని వేరియంట్స్ L5M కేటగిరీలోనే వస్తున్నాయి కాబట్టి 3 ప్యాసింజర్ ఒక్క డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ అఫీషియల్ గా మనకు వస్తుంది. అంటే ఓవరాల్ గా 4 ఇందులో ట్రావెల్ చేయవచ్చు. ఇక దీని బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు అంటే రెగ్యులర్ ఆటో రిక్షాలతో పోలిస్తే ఈసారి వీళ్ళు 13% మోర్ థిక్నెస్ మెటల్ షీట్ ని యూజ్ చేయడం జరిగింది. దాని వల్ల దీని స్ట్రాంగ్నెస్ ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా మెటల్ బాడీతో పాటు సాఫ్ట్ రూప్ టాప్ ఈ ఆటో రిక్షాలో చూడవచ్చు. అయితే ఇక్కడ ఏలర్ మోటార్ స్కేట్ బోర్డ్ చేసిని యూజ్ చేయడం జరిగింది. ఇక డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి సిమిలర్ గా ఉంటుంది. హై సిటీ ఏదైతే పాత ఆటో రిక్షా ఉందో సేమ్ టు సేమ్ చూడవచ్చు. అందులో మనకు ఇంటిగ్రేటెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇక రేర్ సైడ్ డిజైన్ మాత్రం వీళ్ళు చాలా వరకు చేంజెస్ చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ ఆటో రిక్షాలు అదే విధంగా హై సిటీతో పోల్చినట్లయితే యూనిక్ గా బ్యూటిఫుల్ గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా దీంట్లో వచ్చే సిట్టింగ్ కెపాసిటీ పరంగా రేర్ సైడ్ కూడా కొంచెం బూట్ స్పేస్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ ఆటో రిక్షా లాగా ఇక్కడ డోర్ అట్లాంటిది ఏమి ఓపెన్ చేయడానికి ఉండదు. ఏదైతే మనకు షార్ట్ రెగ్జిన్ ఉంటుందో అందుట్లో ఏదైతే మనకు పరదా ఉంటుందో దాన్ని మాత్రమే ఇక్కడ మనము ఓపెన్ చేసి లగేజ్ గిట పెట్టవచ్చు. ఇక కలర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏలర్ మోటార్ తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో రెగ్యులర్ గా ఒకే కలర్ ని తీసుకురావడం జరుగుతుంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో. బాడీ మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది. ఇక టాప్ మాత్రము బ్లాక్ కలర్ లో వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఇక వీటితో పాటు రెగ్యులర్ ఆటో రిక్షా లాగానే ఇందులో కూడా వైపర్, రేర్ మిర్రర్స్, టైల్ లైట్స్ మరియు మడ్ గార్డ్స్ అన్ని కూడా వస్తాయి. అయితే రేర్ సైడ్ మాత్రం వీళ్ళు ప్రతి ఒక్క పార్ట్ ని డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇవే కాకుండా మనకు పనికొచ్చే కొన్ని డైమెన్షన్స్, మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే హై రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా 2200 mm వీల్ బేస్, 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అదే విధంగా 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మన కంఫర్ట్ ని పెంచే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ హెలికల్ స్ప్రింగ్ తో వస్తుంది. రేర్ సైడ్ ట్రైలింగ్ ఆర్మ్స్ విత్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ విత్ హెలికల్ స్ప్రింగ్ తో వస్తుంది. అంటే మనకు దాదాపుగా ఏదైతే బజాజ్ సస్పెన్షన్ చూస్తామో అదే విధంగా ఇందులో కూడా చూడవచ్చు. అయితే బ్రేకింగ్ సిస్టమ్ లో వచ్చేసరికి ఏలర్ మోటార్ స్టార్టింగ్ నుంచే ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ తీసుకురావడం జరిగింది. దీని కార్గో ఆటో రిక్షాలో అయినా కానీ ప్యాసింజర్ ఆటో రిక్షాలో అయినా కానీ. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నియో హై రేంజ్ లో కూడా వీళ్ళు ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ తీసుకురావడం జరిగింది. అది హైడ్రాలిక్ సింగిల్ పెడల్ యాక్టివేషన్ తోటి పనిచేస్తుంది. అంటే ఒక పెడల్ కొట్టినామంటే మూడిట్లో కూడా బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఇక మోటార్ పర్ఫార్మెన్స్, రేంజ్, డిస్టెన్స్ టు ఎంసీ, ఛార్జింగ్ పర్సెంటేజ్ మరియు స్పీడ్, డ్రైవింగ్ మోడ్స్ చూసుకోవడానికి ఇందులో కూడా చిన్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవి నియో హై రేంజ్ లో వచ్చే బేసిక్ స్పెసిఫికేషన్లు. ఇవి కాకుండా మోటార్ పర్ఫార్మెన్స్ చూస్తున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని మనము 60 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. కాకపోతే డ్రైవింగ్ మోడ్స్ ఇక్కడ ఈకో మోడ్, థండర్ బోల్ట్ ఉంది కాబట్టి ఈకో మోడ్ లో 45 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. థండర్ బోల్ట్ లో 60 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. ఈ స్పీడ్ ని అందించడానికి ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో మోటార్ చూసుకున్నట్లయితే లో వోల్టేజ్ AC PMS మోటార్ ని యూజ్ చేయడం జరిగింది. దీనితో 9 kW పీక్ పవర్, 65 Nm పీక్ టోర్క్ వస్తుంది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 30% గ్రేడబిలిటీ లభిస్తుంది. ఇక రేంజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో టాప్ ఎండ్ వేరియంట్ అంటే హై రేంజ్ మ్యాక్స్ లో వచ్చేసరికి సింగిల్ ఛార్జ్ లో 261 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేశారు. ఇక టిపికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చేసి 200 క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో చేసి ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అంటే మనం రెగ్యులర్ ఆటో రిక్షాలో సీట్ కింద లేదంటే చేసి కింద ఒక స్క్వేర్ బాక్స్ లో అరేంజ్ చేసి బ్యాటరీని చూస్తాం కదా, అలా కాకుండా వీళ్ళు
స్టార్టింగ్ నుంచి అంటే ఎక్దమ్ స్క్రాచ్ తోటి వీళ్ళు పనిచేసారు కాబట్టి చేసిలోనే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు బ్యాటరీ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అయితే కార్గో ఆటో రిక్షాలో వచ్చేసరికి లిక్విడ్ కూల్ సిస్టమ్ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. కాకపోతే ప్యాసింజర్ ఆటో రిక్షాలో ఆ సిస్టమ్ తీసుకురాలేదు. ఇక బ్యాటరీ కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 13.44 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి 3.3 కిలోవాట్ అవర్ ఆన్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది ఆర్సిడి కేబుల్ తో. అయితే ఆర్సిడి కేబుల్ సపరేట్ గా వస్తుంది. దాన్ని మనము ఇంట్లో 16 ఆంప్స్ సాకెట్ లో పెట్టి చార్జ్ చేసుకోవచ్చు. ఇక టైమింగ్ చూసుకున్నట్లయితే 10 to 80% వచ్చేసరికి 3 గంటల 25 నిమిషాల్లో అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 3.5 గంటల్లో దీన్ని ఫుల్ చార్జ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో వచ్చే బ్యాటరీ వచ్చేసి IP67 రేటెడ్ తో వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ దుమ్ము పడ్డ ఎటువంటి ఎఫెక్ట్ కాదు. అదే విధంగా వాటర్ వెండింగ్ అంటే మనం ఎంత వరకు ముంచొచ్చు అంటే 1 ఫీట్ వరకు దీన్ని మనం ముంచి నడిపించవచ్చు. అంతకంటే ఎక్కువ ముంచినామంటే కొంచెం వాటర్ బ్యాటరీని గానీ మోటార్ గానీ ఎఫెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఎక్కువ గుంతలు ఉన్న దగ్గర కొంచెం జాగ్రత్తగా నడిపించుకోండి. ఇదే కాకుండా ఏలర్ మోటార్ తరపున లభించే సపోర్ట్ అంటే వారంటీ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ పైన 5 years లేదా 1,25,000 కిలోమీటర్ వారంటీ లభిస్తుంది. అదే విధంగా బ్యాటరీ పైన 6 years లేదా 1,50,000 ప్లస్ అడిషనల్ గా టాప్ ఎండ్ వేరియంట్ లో 25,000 కిలోమీటర్ వారంటీ ఎక్కువగా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా 1,75,000 కిలోమీటర్ వారంటీ వీళ్ళు టాప్ ఎండ్ వేరియంట్ లో ఇవ్వడం జరిగింది. అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. కాకపోతే బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,10,000 నుంచి. ఇది ఇంట్రడక్టరీ ప్రైస్ గా వీళ్ళు చెప్పడం జరిగింది. మేబీ లేటర్ వీళ్ళు ఈ ప్రైస్ ని కొంచెం ఇంక్రీజ్ చేయవచ్చు. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ ఫీచర్స్ కాకుండా కొన్ని అడిషనల్ ఫీచర్లు అంటే కన్వీనియన్స్ ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లైక్ హీ లోడ్ అసిస్ట్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, యూఎస్బి ఛార్జింగ్ పోర్టు, డ్రైవర్ తో పాటు ప్యాసింజర్ కి కూడా వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ ని తీసుకురావడం జరిగింది. కొంచెం కొత్తగా ఆలోచన చేసి ఇదే కాకుండా షెపర్డ్ యాప్ ని కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీంట్లో జీపీఎస్ ట్రాకింగ్, జియో ఫ్యాన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారం మరియు బ్యాటరీ పర్సెంటేజ్, ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్స్ లాంటి ఎన్నో ఫీచర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది హై రేంజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఇవి కాకుండా ఇందులో 3 వేరియంట్స్ వస్తున్నాయని నేను చెప్పాను కదా, మరి మూడిట్లో కూడా ఏం డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. అయితే మేజర్ గా ఇందులో బేసిక్ స్పెసిఫికేషన్, మోటార్ పర్ఫార్మెన్స్ లో ఎటువంటి చేంజెస్ ఉండదు. కాకపోతే బ్యాటరీ పర్సెంటేజ్, స్పీడ్ అట్లాంటివి కొన్ని చేంజెస్ ఉన్నాయి. మరి వాటిని డిఫరెంట్ గా చూద్దాం మనం. ఇక టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ లో మనము 45 km/h టాప్ స్పీడ్ మనం ఈకో మోడ్ లో నడిపించవచ్చు. థండర్ బోల్ట్ లో 54 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. ఇక మిడ్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 45 ఈకో మోడ్ లో, థండర్ మోడ్ లో 65 km/h టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. ఇక రేంజ్ లో కూడా కొంచెం డిఫరెన్స్ మనం చూసుకోవచ్చు. సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి బేస్ వేరియంట్ లో 171 కిలోమీటర్ల రేంజ్ ని వీళ్ళు క్లెయిమ్ చేశారు. ఇక టిపికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చేసరికి 130 కిలోమీటర్లు. అదే మిడ్ వేరియంట్ లో 205 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 170 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్. మరి టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 261 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 200 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక రేంజ్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు బ్యాటరీలో కూడా డిఫరెంట్ ఉందని. నార్మల్ గా మనకు బేస్ వేరియంట్ లో వచ్చేసరికి 48 వోల్టేజ్ 9.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. మరియు మిడ్ వేరియంట్ వచ్చేసరికి 58 వోల్టేజ్ 11.56 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. మరియు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి 67 వోల్టేజ్ 13.44 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి కామన్ గా మనకు రేంజ్ కూడా ఎక్కువనే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఛార్జింగ్ టైమ్ లో మాత్రం వీళ్ళు డిఫరెన్స్ చేయలేదు. ఎందుకంటే చార్జర్ లో కూడా కొంచెం డిఫరెంట్ వీళ్ళు పెట్టడం జరిగింది. బేస్ వేరియంట్ అయిన నియో హై రేంజ్ లో 2.2 కిలోవాట్ అవర్ ఆన్బోర్డ్ చార్జర్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం సేమ్ టైమ్ లోనే చార్జ్ అవుతుంది. ఇక మిగతా 2 మిడ్ వేరియంట్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ లో 3.3 కిలోవాట్ అవర్ చార్జర్ వస్తుంది. అయితే ఓవరాల్ గా మనం మూడిట్లో కూడా సేమ్ ఛార్జింగ్ టైమ్ లోనే చార్జ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా కంపెనీ నుంచి వచ్చే సపోర్ట్ లో కూడా కొంచెం చేంజెస్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ మరియు మిడ్ వేరియంట్ లో వచ్చేసరికి 6 years లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ ఇస్తున్నారు. కాకపోతే టాప్ ఎండ్ వేరియంట్ లో వచ్చేసరికి 25,000 కిలోమీటర్ల ఎక్స్టెండర్ వారంటీ కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా 6 years లేదా 1,75,000 కిలోమీటర్ల పైన వారంటీ అందించడం జరుగుతుంది. అయితే మేజర్ గా గివే డిఫరెన్స్ ఉన్నాయి. దాదాపుగా అన్ని స్పెసిఫికేషన్ సేమ్ టు సేమ్ మనం చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇది ఏలర్ మోటార్ తరపున కొత్తగా లాంచ్ అయిన నియో హై రేంజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన, ఈ రేంజ్, ఈ పర్ఫార్మెన్స్, ఈ వెహికల్ మీకు ఏ విధంగా అనిపించిందో కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం